పటాపటాపురం ఒకప్పుడు నవ్వులతో నిండిన ఊరు, తర్వాత మార్పు చూసిన ఊరు, ఇప్పుడు పరీక్ష ఎదుర్కొంటున్న ఊరు. గౌతమ్ భాయ్ నాయకుడయ్యాడు. జనం అతన్ని నమ్మారు. కానీ రాజకీయాల్లో నమ్మకం అంటేనే ప్రమాదం. జిల్లా నుంచి ఒక పెద్ద నాయకుడొచ్చాడు. పేరు దేవరాజు. మాటల్లో మధురం, మనసులో విషం. నాతో కలిస్తే నీకు పెద్ద స్థాయి అన్నాడు దేవరాజు. గౌతమ్ ప్రశాంతంగా నవ్వాడు. నా ఊరు పెద్దదైతే చాలు, నేను పెద్దవాడినే అన్నాడు. ఆ మాటతోనే యుద్ధం మొదలైంది. అప్పుడు దేవరాజ్, నాతో చేయి కలపకపోతే నీ పతనం స్టార్ట్ అయినట్టే అని తన మనసులో అనుకుంటాడు. అలా అనుకుని దేవరాజ్ తన కుట్రలను మెల్లగా ప్రారంభిస్తాడు. ఊర్లో రూమర్లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు. గౌతమ్ డబ్బులు మింగేశాడు. అతను మారిపోయాడు. ఒకప్పుడు చప్పట్లు కొట్టిన చేతులే ఇప్పుడు అనుమానంగా మారాయి. ఊర్లో వాళ్ళ మాటలు విని గౌతమ్ రాత్రి స్ట్రీట్ లైట్ కింద ఒంటరిగా కూర్చున్నాడు గౌతమ్. చేతుల్లో చెమట, కళ్ళలో సందేహం. నేను చేసింది తప్పేనా, లేదా నిజం చెప్పడం తప్ప అని తనని తాను ప్రశ్నించాడు. పాదం వేసిన వాడొచ్చాడురా, ఆట కాదు మాట నిలబెట్టే మన దౌటు హాయ వచ్చాడురా. నదిచేవాడే నాయకుడురా, పిలిచేవాడే నిజమైనోడురా, తెలుకదు నమ్మకంరా గౌతమ్ భాయ్ మనోడురా. అడుగేసితే అక్కిరా, చూసే చూపే గట్టిరా, వెనక్కి తిరిగేవాడు కాదు, వెలుగు చూపే పెట్టిరా. తోటి ఎగిరే గాలిలో నిన్ను నమ్మడం మా తప్ప, లేక మారిపోవటం నీ స్వభావమా? ఊరు అంతా జాలిరా, నడిచేవాడే నాయకుడురా, నిలిచేవాడే నిజమైనోడురా, తిరుగదు నమ్మకంలా గౌతమ్ భాయ్ మనోడురా. నమ్మకం పెట్టుకున్న వాళ్ళని ఇలా ఒక్క క్షణంలోనే విరిచేస్తావా? మాటలు పెద్దగా చెప్పావు, కానీ చేతుల్లో మాత్రం ఎందుకు మారిపోయావు? అప్పుడే ఊరిని కుదిపేసే కుట్ర. నీటి ప్రాజెక్టుకు పెట్టిన డ్యామ్ను దేవరాజ్ గ్యాంగ్ సబోటేజ్ చేసింది. నీరు ఉప్పొంగింది. ఎంతసేపు రా, తొందరగా కానివ్వండి. మళ్ళీ ఊర్లో వాళ్ళు చూస్తే చేసింది మనమే అని తెలిసిపోతుంది. జనం భయంతో పరుగులు తీశారు. పిల్లలు అరుస్తున్నారు, మహిళలు ఏడుస్తున్నారు. ఆ కలవరంలో ఒకడు మాత్రం నిలబడ్డాడు, గౌతమ్ భాయ్. అతను ముందుకు నడిచాడు. గాలి బలంగా వీచింది. మేఘాలు గర్జించాయి. వెనక్కి తిరుగు అని జనం అరిచారు. అతను వెనక్కి చూసి అన్నాడు, నాయకుడు ముందు నిలబడాలి, అప్పుడు మాత్రమే ప్రజలు సురక్షితం. డ్యామ్ దగ్గరకు చేరుకున్నాడు. నీరు ఉగ్రంగా కొట్టుకుంది. ప్రాణాన్ని పణంగా పెట్టి వాల్వ్ను తిప్పడానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఉండగా ఒక క్షణం నిశ్శబ్దం. తర్వాత నీటి ప్రవాహం ఆగింది. ఊరు జనం ఒక్కసారిగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఎన్నుకున్నది ఒక వ్యక్తిని కాదు, ఒక నమ్మకాన్ని. ఊర్లో వాళ్ళని కాపాడాననే ఆనందం గౌతమ్ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద మీటింగ్ జరిగింది. దేవరాజు కుట్రలు బయటపడ్డాయి.
అతని అహంకారం కూలిపోయింది. గౌతమ్ మైక్ పట్టుకున్నాడు. ఈసారి అతని స్వరం గట్టిగా కాదు, భారంగా ఉంది. హీరో 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 అని జనాలు అరుస్తున్నారు. నేను హీరో కాదు, నేను మీలో ఒకడిని. మీరు నాతో ఉంటేనే ఈ ఊరు బలంగా ఉంటుంది. జనం కళ్ళలో నీళ్లు, చేతుల్లో చప్పట్లు. ఈరోజు నేను, రేపు ఇంకొకరు. నన్నే నమ్మండి అని నేను చెప్పడం లేదు. మీరు ఓట్లు వేసేటప్పుడు బాగా ఆలోచించి వేయండి. ఎవరికి ఓటు వేస్తే ఊరికి మంచిది జరుగుతుందనిపిస్తే వారికే ఓటు వేయండి. మన ఊరిని మనమే కాపాడుకోవాలి. దేవరాజు లాంటి నీచులు ఉంటారు, అలాంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేనెప్పుడూ ఈ ఊరు కోసమే కష్టపడతాను. ఊరు కోసం ఏం చేయడానికైనా రెడీ, నా ప్రాణాలైనా ఇస్తాను అని గౌతమ్ ఉత్సాహంగా స్పీచ్ ఇస్తుండగా అప్పుడే దూరంగా ఒక బస్సు ఆగింది. దుమ్ము లేచింది. ఆ దుమ్ములోంచి ఒక శిల్పంలా ఒక రూపం బయటపడింది. తెల్లటి చీర, చేతిలో పుస్తకాల సంచి, నడకలో నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసం. ఆమె సితార టీచర్. ఏళ్ల తర్వాత తన ఊరికి తిరిగి వచ్చిన ఆమె సభ వైపు నడిచింది. జనం ఎవ్వరూ గమనించలేదు, కానీ ఆమె చూపు మాత్రం నేరుగా స్టేజ్ మీదే. మన ఊరు మన చేతుల్లోనే మారుతుంది అని గంభీరంగా అన్నాడు. జనం చప్పట్లు కొడుతున్నాడు. ప్రతి చప్పట్లో ఒక ఆశ, ప్రతి చూపులో ఒక గర్వం. గౌతమ్ మాట్లాడుతూనే ఒక క్షణం ఆగిపోయాడు. అతని చూపు ఆమెను తాకింది. సమయం ఒక్క క్షణం నిలిచిపోయింది. Full chorus humming. Whoa, sitar